హాయ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. టెక్నాలజీస్ అండ్ అప్కమింగ్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్లో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ బెస్ట్ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్లో బిజినెస్ ఎలా ఉండబోతుంది అని చూడడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ పట్ల మేనేజ్మెంట్ పట్ల అవగాహన ఉండాలి, కానీ ఇండస్ట్రీ బిజినెస్ ఎలా స్కేల్ అవ్వబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఆలోచన చేయడం చాలా ఫ్యూచర్లో జరగబోయే బిజినెస్ని మీరు ఊహించలేకపోతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆ రోజే ఫెయిల్ అయిపోయిందని అనుకోవచ్చు. నోకియా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ఫోన్ లేదంటే ఐఫోన్ యొక్క యూజెస్ పెరుగుతుందని ఊహించలేకపోతే వాళ్ళు అవుట్డేటెడ్ పర్సన్గా ఉండిపోతారు. కెమెరా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరా ఫొటోస్కి ఎక్కువగా యూజ్ చేయబడుతుందని తెలిస్తే వాళ్ళ కెమెరా కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఇంపార్టెంట్. అలానే టెలిఫోన్, మనకి ఒకప్పుడు ల్యాండ్ లైన్ టెలిఫోన్స్ ఉండేవి, తర్వాత మొబైల్ ఫోన్స్ అయితే వచ్చాయి. సో టెక్నాలజీ ఎప్పుడు కూడా మారుతూ ఉంది. ఒకప్పుడు జనరల్ మోటార్స్ లేదంటే ఫోర్డ్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్ సెగ్మెంట్లో నెంబర్ 1 కంపెనీస్. తర్వాత టెస్లా లాంటి కంపెనీస్, BYD లాంటి కంపెనీస్ ఇప్పుడు లీడర్స్గా మారిపోయాయి. సో టెక్నాలజీ ఎలా మారుతుంది, ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ అవుతుంది, ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2020లో నేను టాటా మోటార్స్ని రికమెండేషన్ చేయడానికి ప్రధానమైన కారణం టాటా మోటార్స్ యొక్క కొత్త టెక్నాలజీస్ అండ్ ఇవి కూడా ప్రధానమైన కారణం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఆ ఇండస్ట్రీ, ఆ టెక్నాలజీ బాగుపడుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఆ కంపెనీ ఫెయిల్ కూడా అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓలా మోటార్స్. ఓలా ఈవీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఎంటైర్ ఈవీ ఇండస్ట్రీస్లో ఈవీ వెహికల్స్ యొక్క సేల్స్ పెరుగుతున్న సందర్భంలో కూడా ఓలా అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనందరికీ తెలిసిందే, ఈవీ బ్యాటరీస్లో లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ లిథియం ద్వారా తయారు చేయబడతాయి. మనకి బ్యాటరీలో యానోడ్, క్యాథోడ్ అని ఉంటాయి. సో ఇది లిథియం అనే ఒక మెటల్ని యూజ్ చేస్తారు. అయితే ఈ లిథియం అనేది ప్రొడక్షన్ టైంలో అండ్ ఆ తర్వాత బ్యాటరీ యొక్క లైఫ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్వైరన్మెంట్కి భారీ మొత్తంలో నష్టం కలగజేస్తూ ఉంది. కొన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఆఫ్రికా, ఇతర దేశాల్లో ఈ లిథియం, కోబాల్ట్ ఏవైతే ఈవీ ఇండస్ట్రీకి నీడో అవి ఎక్స్ట్రాక్షన్ చేసిన సందర్భంలో దాని వల్ల కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. మైనింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమే. మైనింగ్ అనేది ఎప్పుడు కూడా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ లేదంటే బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ చూపించేస్తారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, బ్యాటరీ యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీని రీయూజ్ చేసేదానికి మనకి అంతవరకు రీయూజ్ చేసే టెక్నాలజీ కొంతవరకు ఉన్నా కూడా అది 100% రీయూజ్ అవ్వట్లేదు. చాలా వరకు ఈ లిథియం లేదా ఇతర పాయిజనస్ మెటల్స్ అండ్ కాంపోనెంట్స్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళి మరింత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇవి టెక్నాలజీ లేదా ఈవీ ఇండస్ట్రీ వచ్చింది ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. కొన్ని ఆర్టికల్స్ మనకి ఏం చెప్తున్నాయంటే, క్రూడ్ ఆయిల్ ద్వారా, పెట్రోల్ ద్వారా లేదా డీజిల్ ద్వారా జరిగే ఎన్వైరన్మెంట్ లాస్, డ్యామేజ్ కన్నా ఇప్పుడున్న ఈవీ బ్యాటరీస్ చేస్తున్న డ్యామేజ్ లేదంటే ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే కొత్త మెటల్స్ కావాలి. కొత్త మెటల్స్ అంటే జనరల్గా మనకి కెమిస్ట్రీ అండ్ సైన్స్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ లేదా అయోన్ని రిలీజ్ చేసే మెటల్స్ అయితే అయి ఉండాలి. వాటిల్లో మనం మాట్లాడాలి అంటే అల్యూమినియం, సోడియం, సిల్వర్ కూడా కొన్నిసార్లు వాడతారు. సోడియం అనేది చాలా తక్కువ రేట్లో అండ్ మోస్ట్ అఫోర్డబుల్గా మనకు లభించేది, అన్ని దగ్గరలో లభించేది. సో దీనికి సంబంధించి రీసెర్చ్ అయితే గత కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది. అలానే అల్యూమినియం సంబంధించి కూడా చాలా టెక్నాలజీస్, రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ సోడియం అయోన్ బ్యాటరీ సంబంధించి చాలా కంపెనీస్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. అందులో ఒక ఫేమస్ కంపెనీ ఫరాడియన్, ఇది UK బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఆల్మోస్ట్ దీంట్లో సక్సెస్ అయిపోయారు. అయితే మాస్ ప్రొడక్షన్కి దీనికి కొంత టైం పడుతుంది. ఇలాంటి సందర్భంలో దాన్ని రిలయన్స్ వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ న్యూ ఎనర్జీ కంప్లీట్గా టేక్ ఓవర్ అయితే చేసింది. అయితే దీంతో పాటు ఇంకొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. BYD వాళ్ళ నుంచి ఒక టెక్నాలజీ వస్తుంది. అలానే ఇతర కంపెనీస్ నుంచి కూడా చాలా టెక్నాలజీస్ అండ్ ఇతర కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ
ఇండియా బేస్డ్గా ఇండియా నుంచి చాలా వరకు తక్కువగానే కంపెనీస్ ఉన్నాయి. చాలా వరకు అలాంటి కంపెనీస్లో మీకు స్కేలింగ్ అనేది కొంతవరకు టైం టేకింగ్ థింగ్ అన్నమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్యూచర్లో సోడియం అయాన్ బ్యాటరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అగ్రెసివ్లీ సోల్డ్ ప్రోడక్ట్గా మారుతుంది. ఎందుకంటే ఇండియాకు ఉన్న డిసడ్వాంటేజ్లో ఒకటి లిథియం ప్రొడక్ట్స్ను మనకు లేదు, వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నాము. రీసెంట్గా కాశ్మీర్ అలాంటి ఏరియాలో కొన్ని మైన్స్ కనుగొన్నామని చెప్పి అంటున్నాం, కానీ అక్కడ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఒక కాజు. కాబట్టి మనకి లిథియం, కోబాల్ట్ ఇలాంటివి కొంతవరకు ఇంపోర్ట్ మీద ఆధారపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీస్ అంటాం, అంటే హైడ్రోజన్, సోలార్ ఇలాంటి వాటి మీదకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ దొరికే తక్కువ రేటు కాంపోనెంట్స్ని యూజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ లోకల్గా ఎక్కువగా అవైలబుల్ అయ్యేది సోడియం, ఆ తర్వాత అల్యూమినియం. సోడియం మీద చాలా వరకు ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే వర్క్ చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి కంపెనీస్ ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేయబోతా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది ఈవీ ఇండస్ట్రీ. ఈవీ ఇండస్ట్రీలో లిథియం అయాన్ రిప్లేస్ చేయాలి అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సోడియం. సో సోడియం బేస్డ్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఒక మంచి మార్కెట్ని అయితే పొందబోతా ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ 2 డౌట్స్ అయితే ఉంటాయి, సోడియం అల్యూమినియం కూడా కంపేర్ చేసుకోవచ్చు. అయితే నాకున్న అవగాహన బేస్డ్గా చూస్తే అల్యూమినియం కూడా స్టిల్ కాస్ట్లీ అవుతుంది. అక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే సోడియంకి అల్యూమినియంకి చాలా వరకు కాస్ట్ అనేది మెయిన్ డిఫరెన్స్. అఫ్ కోర్స్ సోడియం అయాన్ బ్యాటరీతో కంపేర్ చేసి అల్యూమినియం అయాన్ కానీ సిల్వర్ అయాన్ బేస్డ్గా ఏదైనా బ్యాటరీ టెక్నాలజీ చూస్తే డెఫినెట్లీ వాటి యొక్క ప్రైసెస్, వాటి యొక్క రేంజ్ కానీ కెపాసిటీ కానీ వేరే విధంగా ఉంటాయి, కానీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ రీజన్ మీకు సోడియం అయాన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది, లేదా సోడియం అయాన్ బ్యాటరీసే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటాను. అయితే ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అందరికీ లభించదు. ఎందుకంటే మీరు ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఆ కంపెనీ గురించి తెలిసి ఉండాలి. అండ్ ఆ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ మీరు ఒకవేళ ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని అండ్ ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదు ఇది కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను దానికి సంబంధించి స్టడీ చేస్తూ ఉన్నాను అండ్ కంపెనీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నేను ఆ ప్రోడక్ట్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. నేను పర్సనల్గా ఇలాంటి కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ కోసం కన్సిడరేషన్ చేస్తాను అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాను. అయితే డ్యూ టు సమ్ డిస్క్లైమర్ రూల్స్ నేను ఇక్కడ కంపెనీ పేరు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది దాన్ని తప్పుగా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కంపెనీ పేరు అయితే చెప్పట్లేదు. ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీ మాతో పాటు కొనసాగించాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే నేను ఆ కంపెనీని బయట రివీల్ అయితే చేస్తాను. ఇది కార్పొరేట్ గైడ్ లైన్స్ అండ్ ప్రీ ఐపీఓ సంబంధించి ఎవరికైతే కొంత అవగాహన ఉంది అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్, అందరికీ సూటబుల్ కాదు. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు 5 years 6 years కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు రిటర్న్స్ ఎప్పుడు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారో అప్పుడే మీకు ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు ఎల్లుండి మీకు 3 times 2 times అయిపోతుంది అంటే అది ఎప్పుడు కూడా మార్కెట్లో అన్ని వేళలా సక్సెస్ కాదు. చాలా స్టార్ట్అప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఎర్లీ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పేటిఎంలో కానీ గ్రో యాప్లో కానీ ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దట్ ఒక 5 years 7 yearsలో గ్రోత్ జర్నీని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఆ రోజు వాల్యుయేషన్ చూసుకుంటే అవి 10 times 50 times 100 times కూడా పెరిగిపోతాయి. సో స్కేలింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అది స్క్రాచ్ లెవెల్ లేదా సీడ్ లెవెల్ నుంచి వాళ్ళు గ్రోత్ లెవెల్లోకి వెళ్ళాలి. ఆ కంపెనీ అనేది కొత్తగా టెక్నాలజీ డెవలప్ చేస్తుంది, వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళడానికి ఒక 5 years పడుతుంది. సో కొత్తగా వాళ్ళు మార్కెట్లోకి రానప్పుడు దాని వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు వన్స్ మార్కెట్లోకి వచ్చేసారు అనుకోండి దాని వాల్యూ పెరిగిపోతుంది. సో దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు ఆ రిటర్న్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ రీజన్ నేను ఇలాంటివి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అది అందరికీ రికమెండబుల్ ప్రోడక్ట్ కాదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయగలరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి ఇది కరెక్ట్. అదేవిధంగా దీంతో పాటు మనకి ఇంకొక టెక్నాలజీ కూడా మార్కెట్లో వస్తుంది. అది హైడ్రోజన్ బేస్డ్ సెల్స్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ బేస్డ్గా ఉన్న కంపెనీస్. మనకి ఇదివరకే ఒక ఐడియా ఉంది, పెట్రోల్ డీజిల్తో పాటు ఈవీ బ్యాటరీస్ రిప్లేస్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్లో హైడ్రోజన్ టెక్నాలజీ వాడితే మనకి ఇంకా పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనుకోవడం జరుగుతాం. కంపేర్ టు ఈవీ బ్యాటరీస్ హైడ్రోజన్ టెక్నాలజీ వాడడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ అస్సలు పొల్యూషన్ ప్రాబ్లం కానీ అండ్ బ్యాటరీ రేంజ్ యాంగ్జైటీ అంటాం, అంటే బ్యాటరీ ఛార్జ్ ఎప్పుడైపోతుంది లేదా ఛార్జ్ తగ్గట్టుగా ఉంటుందా లేదా అని ఒక భయం అనేది ఉంటుంది. అదే పెట్రోల్ వాడేవాళ్ళు లేదంటే
డీజిల్ వాడే వాళ్ళకి రేంజ్ యాంగ్జైటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎక్కడైనా మనకి పెట్రోల్ డీజిల్ లభిస్తుంది అన్నది మెయిన్ ప్రధానమైన ఒక భావన. అలానే మనకి హైడ్రోజన్ ఒకవేళ సర్ప్లస్గా ఉంటే, హైడ్రోజన్ అవైలబిలిటీ ఉంటే మనకి ఈ రేంజ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. సో దట్ ఈస్ రీజన్ రీసెంట్గా చాలా కంపెనీస్ హైడ్రోజన్ టెక్నాలజీ బేస్డ్గా పనిచేస్తూ ఉన్నాయి. రీసెంట్గా మనకి టాటా సంబంధించి హైడ్రోజన్ బస్సెస్, ట్రక్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. అండ్ ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్ కూడా వస్తూ ఉంది. అండ్ రీసెంట్గా ఉన్న డాటా పాయింట్స్, టొయోటా వాళ్ళు హైడ్రోజన్ బేస్డ్ బైక్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనకి రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ కీ ఎనర్జీ చేంజెస్ కింద మనం చూస్తే, గ్రీన్ ఎనర్జీ కంపెనీ కింద కన్సిడరేషన్ చేస్తే హైడ్రోజన్ అనేది ఒక క్రూషియల్ కాంపోనెంట్గా మారుతుంది. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదు, రిజర్వ్ చేయడం లేదంటే స్టోరేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి టెక్నాలజీ పరంగా అండ్ మనకున్న టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి చాలా రీసెర్చ్ అయితే జరుగుతూ ఉన్నాయి. హైడ్రోజన్ ప్రొడక్షన్ సంబంధించి ఒక పార్ట్, అండ్ హైడ్రోజన్ బేస్డ్గా ఇంజిన్ రన్ చేయాలంటే ఆ ఇంజిన్లో కొన్ని మార్పులు అయితే జరగాలి, ఆ సాఫ్ట్వేర్లో కూడా కొన్ని మార్పులు ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మనకి ఎంటార్ టెక్నాలజీస్ వీళ్ళు హైడ్రోజన్ సంబంధించి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రొడక్షన్ సంబంధించి కానీ లేదంటే ఆ టెక్నాలజీ సంబంధించి కానీ వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఓఎన్జీసీ, ఎన్టీపీసీ వాళ్ళు. అయితే టెక్నాలజీ పరంగా అండ్ ఇంజిన్ టెక్నాలజీ పరంగా వాటికి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి కేపీఐటీ, తర్వాత ఎంటీఆర్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ హైడ్రోజన్ సెల్స్ అంటాం, ఇది ఒక టెక్నాలజీ. దీని బేస్డ్గా కూడా చాలా కంపెనీస్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే మనకి ఉన్నాయి. ఎవరైతే లాస్ట్ 10 years నుంచి ఈ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఒక పెద్ద కంపెనీగా మారబోతూ ఉన్నారో అలాంటి కంపెనీ కూడా మనం చూస్ చేసాం. ఇప్పుడు లీస్టెడ్ స్పేస్లో మీకు హైడ్రోజన్ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎంటార్ టెక్నాలజీస్ అనే మనం అనుకోవచ్చు. అండ్ ఆటోమొబైల్ సంబంధించి హైడ్రోజన్ రిలేటెడ్ ఇంజిన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేపీఐటీ. అయితే ఆ కంపెనీస్లో ఆల్రెడీ మనం ఒక ర్యాలీ అయితే చూసాము. ఫ్యూచర్లో ర్యాలీ ఎలా ఉంటుంది అనేది ఆ యొక్క కంపెనీస్ యొక్క రెవెన్యూస్ అండ్ వాళ్ళకి బిజినెస్ మోడల్ బేస్డ్గా ఉంటుంది. లీస్టెడ్ స్పేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అండ్ మాకు బిజినెస్ స్కేలింగ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 5 yearsలో మేము భారీ మొత్తంలో మంచి రిటర్న్స్ చూస్తాము అంటే నేను అనుకుంటున్న స్టార్టప్స్ అయితే మీరు కన్సిడరేషన్ చేయండి. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడు కూడా రిస్కే, ఎందుకంటే ఇది ఎర్లీ స్టేజ్లో ఉంటాయి కాబట్టి చాలా ప్రెషర్ అయితే బేర్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా, మార్కెటింగ్ పరంగా అన్ని విధాలుగా ప్రెషర్ బేర్ చేస్తారు. బట్ రిటర్న్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ 5-10 yearsలో మీరు అబ్నార్మల్ రిటర్న్స్ అయితే చూస్తారు, మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే చూస్తారు. సో ఫ్యూచర్ అయితే మీకు ఈవీ టెక్నాలజీ అండ్ గ్రీన్ ఎనర్జీ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా బెటర్గా ఉంటాయి. ఈవీ బ్యాటరీస్లో చేంజెస్ అయితే మనకి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడున్న లిథియం అయాన్ బ్యాటరీ అయితే నెక్స్ట్ 3-4 yearsలో ఉండదు అని నేనైతే అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ బదులు హైడ్రోజన్ లాంటి ఫ్యూయల్ని యూజ్ చేసే అవసరం చాలా ఉంది. ఇండియా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడే కంట్రీ కాబట్టి ఫ్యూచర్లో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి డెఫినెట్లీ రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఇండియా అయితే వర్క్ చేస్తూ ఉంది, చేయబోతూ ఉంది. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ లేదా ఈ ఈవీ ఇండస్ట్రీలో మార్పులు అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ కానీ క్రూడ్ ఆయిల్ యొక్క డిమాండ్ కానీ చాలా ఎక్కువగా ఉంది. సో దట్ ఈస్ రీజన్ మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో దీని మీద చాలా ఎక్కువగా రీసెర్చ్ జరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ 5-10 yearsలో మీరు మొత్తం ఇండస్ట్రీలో భారీ మార్పులు అయితే చూస్తారు. హైడ్రోజన్ బస్సులు, హైడ్రోజన్ ట్రైన్స్, చాలా వరకు న్యూ ఈవీ బేస్డ్ వెహికల్స్ ఇవన్నీ కూడా మన యొక్క సొసైటీలో లేదంటే మన యొక్క లైఫ్లో భాగంగా మారిపోతూ ఉన్నాయి. సో టెక్నాలజీస్ని అర్థం చేసుకోండి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని అర్థం చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. మరిన్ని మంచి అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్తో మీ ముందుకు మళ్ళీ రాబోతా ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకే ఒక సలహా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. చాలామంది ఏదో ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో రిటర్న్ వస్తుంది ఇవే అనుకుంటా ఉన్నారు తప్ప ఎంటైర్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏ ప్రోడక్ట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మార్కెట్లో డిఫరెంట్ ట్రెండ్ చేంజెస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి ఎవరు కూడా ఎక్కువగా ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా
నేను గమనిస్తూ ఉన్నాను, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం, ఇది కూడా చాలా వరకు తప్పు. సో రిస్క్ ప్రొఫైలింగ్, అసెట్ అలొకేషన్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెల్త్ క్రియేషన్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉండి మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను ఎప్పుడు కూడా మోస్ట్ జెన్యూన్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి సాయం చేస్తాను. నేను మీ సత్యంతో సత్యమే.